ఎందుకంటే ఎక్కడో తప్పకుండా ప్రజలు ఏదో కోణంలో ప్రజల్లో అసంతృప్తి అనేది ఉంది. దాన్ని అయితే మేమైతే గమనించలేకపోయాం. ఎందుకంటే ఏదో పెద్దలు చెప్తూ ఉంటారు, ఆట ఆడేవాడికి ఆటలో లోపాలు తెలియవు, పైన ఉన్న వాళ్ళకి. దాన్ని మేము గమనించలేకపోయాం. మేమైతే ఏమరపాటుగా ఉన్నాం. 100% నాకు తెలిసి నేను మాట్లాడేది తప్పైనా ఒప్పైనా ప్రజలు మమ్మల్ని అయితే ఏమార్చారు. జనరల్గా ఎప్పుడైనా ప్రజలు ఓపెన్ అవుతారు. మొట్టమొదటిసారి అంటే నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 6 సంవత్సరాలైనా నాకు సుమారుగా ఒక 25 సంవత్సరాల నుంచి రాజకీయాల మీద, రాజకీయ విశ్లేషణ అన్న చాలా చాలా ఇష్టం. పత్రికలు చదువుతాం, పొలిటికల్ ఆర్టికల్స్ చదువుతాను, ఎందరో రాజకీయ నాయకుల జీవితాలు చదివాం. ఎన్నో ఎన్నికలకు సంబంధించి, ముఖ్యంగా 94 నుంచి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల్లో ఏం జరిగింది, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఎందుకు ఓడిపోయారు అనేది నాకు విశ్లేషించడం అనేది వ్యక్తిగతంగా చాలా ఇంట్రెస్ట్. ఏదైనా ఎప్పుడైనా పుస్తకాలు చదివితే రాజకీయ విశ్లేషణ పుస్తకాలకు సంబంధించి చదువుతాం. నాకు తెలిసి ఈ టైపు, ఎందుకంటే రకరకాల ఎన్నికల్లో ఒక ప్రభంజనాలు వస్తూ ఉంటాయి. ఇది ప్రజల దగ్గర నుంచి ప్రజలు మొట్టమొదటిసారి రాజకీయ నాయకుల్ని వాళ్ళకున్న ఇబ్బందిని బయటపడకుండా ఎవరు అడిగినా సరే తల ఊపి ప్రజలు ఏమార్చడం అనేది, నాకు తెలిసిన భాషలో ప్రజలు పార్టీని ఏమార్చడం అనేది నాకు తెలిసి నాకున్న అనుభవంలో, నాకు తెలిసిన రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారి ప్రజలు రాజకీయ నాయకుల్ని, పార్టీని కానీ ఏమార్చి వాళ్ళు అనుకున్న నిర్ణయాన్ని తూచా తప్పకుండా వాళ్ళు డిసైడ్ అయింది ఏదైతే వాళ్ళు అనుకున్నారో మనసులో ఉందో దాన్ని వాళ్ళు అమలు చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర్పునిచ్చారు. తప్పకుండా ఆ తీర్పుని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ప్రజా తీర్పుని ఎవరైనా సరే గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నాపై పోటీ చేసి గెలిచిన కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిచిన కూటమి నాయకులందరికీ కూడా, చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ అందరికీ కూడా నేను అయితే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు మొట్టమొదటి నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి కారణం, నేను వైజాగ్కి, ఉత్తరాంధ్రకి ఒక మ్యాడ్ లవర్ని. విశాఖపట్నం అభివృద్ధి చెందాలని ఒక పిచ్చిగా ప్రేమించే వ్యక్తిని. ఎందుకంటే విశాఖపట్నానికి అన్ని రకాల వనరులు కూడా ఉన్నాయి. అయినా ఎందుచేతో ఇక్కడ సంఘటితంగా లేకపోవటమో, ఒక సమైక్యత ఇక్కడ ఉన్న లీడర్స్లో, ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో ఎన్నికల వరకునే పోట్లాడుకుంటారు. ఎన్నికలు అయిన తర్వాత ఆ ప్రాంత అభివృద్ధి కోసం, లేకపోతే ఆ జిల్లా అభివృద్ధి కోసం, ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర స్థాయిలోనో ఢిల్లీ స్థాయిలోనో కలిసి పోరాడుతూ ఉంటారు. బహుశా ఇక్కడ ఐక్యత, ఆ సమైక్యత లేకపోవటం వల్ల ప్రపంచంలోనే ఉత్తమమైన ప్రాంతంగా అభివృద్ధి చెందగల ఆస్కారం ఉంది. ఎందుకని ఈ రోజుకి కూడా విశాఖపట్నం అనేది, ఉత్తరాంధ్ర ప్రాంతం అనేది వెనకబడి ఉంది.